అన్నా 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 నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నావు అన్నా. ఏంట్రా ఏమైంది? ఆ లక్ష్మి తప్పించుకొని పారిపోలేదు కదా? తనెక్కడికి పారిపోలేదన్నా. కానీ ఆ విహారియే ఊరొదిలి పారిపోయే సిచ్యువేషన్ వచ్చిందన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ విహారీ వాళ్ళ ఇంటి మీద, ఆఫీస్ మీద ఐటీ వాళ్ళు దాడులు చేస్తున్నారంటన్నా. ఏ మాత్రం లెక్కలు అటు ఇటు అయినా విహారీని బొక్కలో తోయడం ఖాయం అన్నా. ఏంటన్నా నేనంత పెద్ద జోకేమైనా వేసానా? నువ్వు అంతలా నవ్వుతున్నావు? రేయ్ ఏం లేదురా, నేనేదో పెద్ద అబద్ధం చెప్పానని, వాణ్ణి నేను మోసం చేశానని నన్ను కొట్టిన చోటు కొట్టకుండా కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఇప్పుడు ఆ ఐటీ దాడుల వల్ల వాడికి జరిగే పెద్ద దెబ్బ గురించి ఆలోచిస్తూ ఉంటే నా మనసుకి, మైండ్కి చాలా తృప్తిగా ఉందిరా. వాడు జైలు పాలవ్వాలి. వాడు జైల్లో ఉండగానే మనం ఈ కనకమహాలక్ష్మిని మనం ఆ దుబాషీకి అమ్మేయాలి. అది తెలిసిన వాడు కింద మీద పడి గిలగిలా కొట్టుకోవాలి. సడన్ గా విహారీ ఆఫీస్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అవడం ఏంటి? నాకు కూడా అదే అర్థం కావట్లేదు సార్. మొత్తం రికార్డ్స్ అన్ని తగలబడిపోయాయంట. అంబిక చేసిన తప్పులు ఒప్పులు నిరూపించాలంటే ఆ రికార్డ్స్ మనకు ఆధారం. అవి చూపించి ఏ రోజుకైనా విహారీ ముందు అంబికను దోషిగా నిలబెట్టాలనుకున్నాను. కానీ ఇప్పుడు అవే తగలబడిపోతే అంబిక ఒక ఫ్రాడ్ అని విహారీ దగ్గర ఎలా నిరూపిస్తాం? దామోదరం ఫోన్ చేస్తున్నాడు అంబిక. ఇప్పుడు దామోదర్ నాకు చేస్తున్నాడు. మాట్లాడు. హలో, వాట్ ఇస్ దిస్ అంబిక? ఆఫీస్ లో రికార్డ్స్ అని తగలబడిపోవడం ఏంటి? ఇది అనుకోకుండా అయిందా లేకపోతే కావాలని ఎవరైనా చేశారా? ఎవరు చేస్తే ఏం లేదు దామోదర్ గారు. ఆఫీసర్స్ కి లెక్కలు చూపించడానికి రికార్డ్స్ అయితే లేవు. ఆ ఫైల్స్ ని, ఆ రికార్డ్స్ ని అడ్డం పెట్టుకుని నన్ను విహారి దగ్గర బుక్ చేద్దామనుకున్నారు కదా. పాపం మీ ఆశలన్నీ ఆవిరైపోయినట్టున్నాయి. అంబిక, నాకేదో అనుమానంగా ఉంది. ఇది ఖచ్చితంగా కావాలనే చేసిన పని కదా? చూడండి, ఇది కావాలని చేసిన పనా, కాకతాళీయంగా జరిగిన పనా అనేది ఇప్పుడు ఆలోచించిన ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆలోచించాల్సిందల్లా ఒక్కటే, ఫైల్స్ లేవు, ఫైల్స్ లో లెక్కలు లేవు. సో విహారీతో పాటు అవసరమైతే నువ్వు కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఏంటంబిక, బెదిరిస్తున్నావా? చూడు, అంతగా వెళ్లాల్సి వస్తే నువ్వెళ్తావు జైలుకి. నేను వెళ్లాల్సిన అవసరం లేదు. అందరినీ ముంచేసి నువ్వు మాత్రం మంచిగా తప్పించుకుందామనుకుంటున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇప్పుడు బెదిరించినా జడిపించినా నేను చెయ్యాలి, మీరు కాదు. అనవసరంగా నోరు లేపకండి, తోక ఊపకండి. ఊపితే ఏమవుతుందో తెలుసుగా, కట్ చేసి పారేస్తా. బ్రేకింగ్ న్యూస్, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఐటీ దాడులు. సరైన లెక్కలు చూపించలేకపోయిన విహారీ. విహారీకి జైలు శిక్ష పడే అవకాశం. విహారీ గారికి జైలు శిక్ష పడుతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలను? దేవుడా, నేను ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం చూపించు. ఈ రోజు ఉదయం నుంచి విహారీ గారి ఇంటి మీద, ఆయన ఆఫీస్ మీద
ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ కంపెనీకి సంబంధించిన సరైన లెక్కలు చూపించలేని కారణంగా విహారీకి జైలు శిక్ష పడే అవకాశం ఉందని కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసలు అమ్మ ఏంటిదంతా? బావని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదా? బావతో నాకు ఆ దేవుడు కలిసి బతికే రాత రాయలేదా? దీనికోసమేనా దూరమైన మన రెండు కుటుంబాలు కలపాలి? దానికి బావని నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు చెప్పింది, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. శాస్త్ర, నువ్వు ఆగవే. అనవసరంగా ఆవేశపడకు. ఆవేశపడకుండా ఎలా ఉంటానమ్మా? బావని పెళ్లి చేసుకోవాలని, బావతో జీవితం పంచుకోవాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను. ఇప్పుడు ఆ కలలన్నీ బూడిదైపోయాయమ్మా. అమ్మా, మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలవడం అన్నది జరగదు. ఏమండి? అమ్మా, నా వల్ల నీకు ఎలాంటి సంతోషం కలగదు. నువ్వు నన్ను కనటం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. నేను చంపేయను. శాస్త్ర. సహస్ర, ఆగు. ఏంటా మాటలు? టీవీలో ఏదో న్యూస్ వచ్చినంత మాత్రాన అది నిజమైపోతుందా?